హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది మనం టేబుల్ మొత్తానికి బార్డర్ కలర్ ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాము, బార్డర్ స్పేసింగ్ ఇవన్నీ ఇచ్చాము అనమాట. అలాగే బార్డర్ కలర్ వచ్చేటికి లైట్ కలర్లో బ్లూ కనబడుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటికి క్రీమ్ కలర్ కనబడుతుంది. వీటిని మనం ఏ రోకి ఆ రోకి ఇవ్వాలనుకుంటున్నాం అనుకో, ఈ 2 రోజులకి ఇవ్వాలనుకోవచ్చు అనుకో, లేకపోతే విడిగా ఒక సెల్కి ఇవ్వాలనుకున్నా కూడా మనం ఆ కమాండ్లు కూడా ఇక్కడ కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకి మనకు ఈ 2 రోజులకు ఒక బార్డర్ కలర్ ఇద్దాం. దీన్ని టీఆర్లో రాయొచ్చు, అంటే ఒక రోకు మొత్తానికి రావాలి కాబట్టి. బార్డర్ కలర్ గ్రీన్ అని రాసాము, అంటే ఈ 2 రోజుకి బార్డర్ కలర్ గ్రీన్ వస్తుంది. చూడండి, ఇదిగోండి గ్రీన్ వచ్చేసింది. ఇదే కమాండ్ మళ్ళీ సెల్స్లో కూడా ఇవ్వచ్చు. విడిగా ఒక సెల్ ఉంది కదా, దానికి కూడా ఇవ్వచ్చు. ఒకసారి ఇక్కడ ఇద్దాం, ఈ సెల్లో డేటా 2కి ఇద్దాం. డేటా 2 సెల్లో కూడా ఇవ్వచ్చు. దీన్ని రెడ్ చేద్దాం, గ్రీన్ బదులు, మీకు అర్థమైతే వివరంగా. చూడండి, 2 రోజుకి గ్రీన్ చేసాము, ఒక సెల్కి మాత్రం రెడ్ చేసాము అనమాట. అంటే ఇండివిజువల్గా 2 రోజులు కలిపి ఒకేసారి ఒకే కమాండ్ బార్డర్ కలర్ గ్రీన్ ఇచ్చాము. విడిగా సెల్కి కూడా కావాలన్నప్పుడు బార్డర్ కలర్ రెడ్ ఇచ్చాను అనమాట. అంటే ఇండివిజువల్గా మనం కమాండ్లు కూడా వాడుకోవచ్చు అనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సేమ్. ఈ 2 రోజులు కలిపి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాను. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఇది చూడండి, 2 బ్లూ కలర్లో మారినాయి. అట్లా కాకుండా ఇండివిజువల్గా ఒక సెల్కే కావాలన్నప్పుడు కాపీ, డేటా 3లో ఇద్దాం. బ్లూ కలర్ కాకుండా మనం ఈసారి ఎల్లో కలర్ ఇద్దాం. సేవ్ చేసి చూస్తున్నాను. చూడండి, ఎల్లో కలర్ వచ్చింది డేటా 3కి. ఒక సెల్కి మాత్రం ఎఫెక్ట్ వచ్చిందనమాట. ఇట్లా మనకు నచ్చిన విధంగా కలర్స్ని కూడా చేంజ్ చేసుకోండి. మెర్జ్ చేసుకోవచ్చు, కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు.